ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. సైకిల్ పార్టీ సీటు కోసం ఇప్పటికే అక్కడ ఇద్దరు నేతల మధ్య ఫైట్ నడుస్తుండగా ఇప్పుడు మూడో నేత రాక మరింత హీట్ పుట్టిస్తోంది. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్ లో సీట్ ఎవరికి, షాక్ ఎవరికి? అధినేత చంద్రబాబు ఏం డిసైడ్ చేయబోతున్నారు? మైలవరం టీడీపీలో ముదిరిన వర్గపోరు. టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్. వసంత రాకను వ్యతిరేకిస్తున్న దేవినేని, బొమ్మసాని. ఆందోళనలు, ఆత్మీయ సమావేశాలతో హీటెక్కిన పాలిటిక్స్. అందరూ అనుకున్నట్టే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. టీడీపీ కండువా కప్పి కృష్ణప్రసాద్ను పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. పార్టీలో చేరిన అనంతరం టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తా, లేదంటే పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే తన కోరికంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతిద్దామని, రాష్ట్రాభివృద్ధి కోసమని నేను ఈ పార్టీలో చేరుతా ఉన్నాను. పోటీ చేపించినా నాకు అభ్యంతరం లేదు, వద్దన్నా నాకు అభ్యంతరం లేదని నేను చెప్తా ఉన్నాను. నాకు పోటీ చేయటమే లక్ష్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది నా లక్ష్యం. పదవులు, నామినేటెడ్ పోస్టులు ఒక క్రమానుగుణంగా ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వచ్చాను. ఆ రకంగా నా పనితీరు ఏంటి, నా ప్రవర్తన ఏంటి అన్నది నియోజకవర్గంలో ఉన్న అందరికీ తెలుసు. అదే ప్రామాణికంగా ముందుకెళ్తాను తప్పితే ఎన్నికల్లో వాళ్ళకి అండగా నిలబడేవాడిని ప్రజలు చూసుకుంటారు తప్పితే ఈ కులాలు లేకపోతే ఈ వ్యవహారాలు చూస్తారని అనుకోవట్లేదు. చంద్రబాబు పోటీ చేయమంటేనే చేస్తానంటోన్న వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తే మాత్రం విజయం తనదే అంటున్నారు. అనేక సర్వేల్లో ఈ విషయం ఇప్పటికే వెల్లడైందంటున్నారు. ఈరోజు అన్ని సర్వేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసిన సర్వేలు కావచ్చు, స్వతంత్ర సర్వేలు కావచ్చు, వసంత కృష్ణప్రసాద్ గెలుస్తాడు అని ప్రతి సర్వేలో వచ్చింది. ఏ సర్వేలో కృష్ణప్రసాద్ ఓడిపోతాడని రాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘంగా రాజకీయాలు చేస్తూ వస్తోన్న వసంత ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అంటే లేదనే చెప్పాలి. పైగా పోటీ చేస్తే విజయం తనదే అన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అదే మైలవరం టీడీపీ నేతలు కలవరపెడుతోంది. వసంత రాకతో నియోజకవర్గంలో పార్టీ 3 గ్రూపులుగా చీలిపోయింది. పార్టీలోకి వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దేవినేని ఉమా, బొమ్మసాని వర్గాలు. కృష్ణప్రసాద్ చేరికకు కొన్ని గంటల ముందే మాజీ మంత్రి దేవినేని ఉమా శంఖారావం పేరుతో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉమా అనుచరులు వసంత తీరుపై మండిపడ్డారు. 5 ఏళ్లుగా తమను ఇబ్బంది పెట్టిన వసంత కృష్ణప్రసాద్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. అదే గనక జరిగితే మైలవరం నియోజకవర్గం రణరంగంగా మారిపోతుందని హెచ్చరించారు. ఉమా సమక్షంలోనే ఇదంతా జరిగింది. అరాచక పాలనపై 4 సంవత్సరాల 9 నెలలు మీరు కొట్లాడారు. మీ యొక్క పోరాట పని మా గుండెల్లో పెట్టుకుంటాం. మమ్మల్ని ఇక్కడ గెలిపిస్తాం, మళ్ళా మంత్రివర్గంలో చూస్తాం. పేరు రాకపోతే మైలవరం రణరంగంగా మారిపోతే. మరోవైపు బొమ్మసాని సుబ్బారావు ఇప్పటికే వసంతను వ్యతిరేకిస్తూ 2 సార్లు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. బల నిరూపణ కోసం భారీగా కార్యకర్తలతో చంద్రబాబు నివాసానికి వెళ్లి టిక్కెట్నివ్వాలని కోరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ కు సహకరించాలని ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు వెళ్లి మాట్లాడినా బొమ్మసాని మాత్రం ఒప్పుకోలేదు. కృష్ణప్రసాద్ మైలవరం కాకుండా వేరే నియోజకవర్గంలో పోటీ చేసుకోవాలని సూచించారు బొమ్మసాని. నియోజకవర్గ ప్రజానీకం యొక్క ఆలోచన విధానంలో మార్పు జరగదు. గతంలో మీరు ప్రభుత్వంలో ఉండగా కొంతమంది శాసనసభ్యులు తీసుకున్నారు. ఆ రోజు మీకే రిజల్ట్ రాలేదు. జాగ్రత్తగా అధిష్టాన వర్గాన్ని ఆలోచించి నా మీద నమ్మకం ఉంచుకోండి. వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా మధ్య మాటల యుద్ధం రేగింది. ఒకానొక దశలో కుటుంబ సభ్యులపైన సైతం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇంతగా తిట్టుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో చేరడం టీడీపీ క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలతో చంద్రబాబు మైలవరం టికెట్ను వసంత కృష్ణప్రసాద్కే ఇస్తారా లేక మరోసారి పరిశీలిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. నానా యాతన పడి కండువా మార్చి అధిష్టానం దగ్గర మార్కులేయించుకుని బీఫామ్ తెప్పించుకున్నా క్షేత్రస్థాయిలో గడ్డు పరిస్థితి తప్పేలా లేదు వసంత కృష్ణప్రసాద్కు. దేవినేని ఉమను చల్లబరిచినా బొమ్మసాని రూపంలో మరో సవాల్ ఎదురుకావడంతో వసంత ఫ్యామిలీకి ఎటూ పాలుపోడలేదు. మరి ఈ నేతలందరినీ చంద్రబాబు ఒక్కతాటి మీదకు ఎలా తీసుకొస్తారు?
మైలవరం పీఠముడిని ఎలా విప్పుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.